ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ జీవన ఆరోగ్య పాలసీ అండి. టేబుల్ నెంబరు 04. నా పేరు ఎస్ఎస్వి శ్రీనివాసు. నేను రావులపాలెం బ్రాంచ్లో ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నాను. నేను ఇంతకుముందు ఎల్ఐసి ప్రీమియం ఆన్లైన్ ద్వారా ఎలా చెల్లించాలి అంటే ఫోన్పే ద్వారా ఎలా చెల్లించాలి, అదే మాదిరిగా గూగుల్ పే ద్వారా ఎలా చెల్లించాలని 2 వీడియోలు చేశానండి. దీనికి మా బ్రాంచ్ మేనేజర్ గారు శ్యామలరావు గారు చాలా ఎంకరేజ్ చేస్తారండి నన్ను. ఎప్పుడు కూడా ఆయన అంటూ ఉంటారు, వీడియోలు అవి బాగా చేస్తారండి మీరని. ఆయన ప్రోద్బలంతో నేను ఈ జీవనారోగ్య పాలసీ చేయడం జరుగుతుందండి. నిజంగా చెప్పాలంటే జీవనారోగ్య పాలసీ ఏజెంటు కస్టమర్కి వివరించడం చాలా కష్టమైనటువంటి పని అండి. దాన్ని ఏ విధంగా మనం ఈజీగా చెప్పాలి, కస్టమర్కి ఈ జీవన ఆరోగ్య పాలసీ గురించి ఏ విధంగా చెప్పాలనేది నేను మన ఏజెంట్ మిత్రులందరికీ చెప్తున్నాను. అదేవిధంగా మా బ్రాంచ్లో ఉన్నటువంటి ఏబిఎం సారు, అలాగే మా డిఓ గారు కృష్ణ చైతన్య గారు, వీళ్ళందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారండి. అదేవిధంగా ఇతర డిఓలు కూడా నా వీడియోల్ని చాలా మెచ్చుకుంటారు. ప్రభాకర్ రావు గారు కానివ్వండి, గోపాలరావు గారు కానివ్వండి, పని గారు కానివ్వండి, అలాగే ప్రసాద్ గారు కానివ్వండి, కొత్తగా వచ్చిన డిఓళ్ళు వీళ్ళందరూ కూడా మంచి ఎంకరేజ్ చేస్తారండి. దీనివల్ల ఈ ప్రోద్బలంతో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు జీవన ఆరోగ్య పాలసీని ఏ విధంగా వివరించాలి మనం కస్టమర్కి అనేది సింపుల్గా ఒక 5 స్టెప్పుల్లో నేను చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జాగ్రత్తగా విన్నారంటే మీరందరూ కూడా కస్టమర్కి ఈ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు మనకి ధర్మశాల కాంపిటీషన్కి మీరు రీచ్ అవ్వాలని ఏజెంట్ మిత్రులందరినీ కోరుకుంటున్నాను. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. జీవన్ ఆరోగ్య టేబుల్ నెంబరు 904 అండి. ఇందాక 04 అన్నాం, 9 పడలేదు, 904. ఇందులో మనకి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి చూసినట్లయితే ఫస్ట్ హెచ్సిబి అండి. ఫస్ట్ హెచ్సిబి అంటే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పెర్ డే 1000 పెట్టుకున్నారనుకోండి, 1000 పెట్టుకున్నట్లయితే మనకి సమ్మేస్డ్ 1 lakh రూపీస్. 2000 మీరు హెచ్సిబి పెట్టుకున్నట్లయితే సమ్మేస్డ్ 2 lakhs. 3000 హెచ్సిబి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పెర్ డే పెట్టినట్లయితే సమ్మేస్డ్ 3 lakhs. 4000 హెచ్సిబి పెట్టినట్లయితే సమ్మేస్డ్ 4 lakhs. ఇఫ్ ఇట్ ఈజ్ ఐసీయూ డబుల్ అమౌంట్ పర్ డే. ఒకవేళ ఐసీయూలో ఉన్నారనుకోండి, ఈ 4000, 8000, 3000, 6000, 2000, 4000, 1000, 2000 డబుల్ అమౌంట్ మీకు పెర్ డే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట అండి. ఫస్ట్ ఇయర్ చూసినట్లయితే ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ 30 డేస్కి ఇస్తారండి. టోటల్ 30 డేస్కి ఇస్తారు. ఈ టోటల్ 30 డేస్లో ఐసీయూలో 50 డేస్కి ఇస్తారండి. ఈ ఐసీయూలో 50 డేస్ అంటే ఒక వ్యక్తి 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, 10 రోజులకి అతను 4000 తీసుకున్నాడు అనుకుందాం. హెచ్సిబి 4000లో 4 lakhs సమ్మేస్డ్ తీసుకుందాం. దీని మీదే మనం ఉదాహరణ చెప్పుకుందాం. ఇలాగైతే కొంచెం అట్రాక్షన్గా ఉంటుందండి కస్టమర్కి. 15 డేస్ ఉన్నాడు హాస్పిటల్లో. 15 డేస్లో 10 డేస్ ఏమో 5 days ఐసీయూలో ఉన్నాడు, 10 days నార్మల్ రూమ్లో ఉన్నాడు. ఇలాంటప్పుడు మనకి ఈ 5 డేస్కి ఎంత ఇస్తారంటే అండి, 5 × 8 40,000 ఇస్తారు. 10 days నార్మల్ రూమ్లో ఉన్నాడు కాబట్టి 10 × 4000 40,000 ఇస్తారనమాట. 40,000 ఈ 5 డేస్కి 40,000 మొత్తానికి 80,000 అతనికి చెల్లించడం జరుగుతుందన్నమాట. 15 డేస్ ఉన్నట్లయితే ఏదైనా సర్జరీ జరిగి 10 days నార్మల్ రూమ్లో ఉంటే 10 × 4000 40,000. 5 days ఐసీయూలో ఉంటే 5 × 8,000 40,000 అంటే ఎంత ఇస్తారనమాట అండి ఇక్కడ 80,000 ఆ వ్యక్తికి 15 రోజులకి ఇస్తారనమాట. అంటే ఫస్ట్ ఇయర్లో మొత్తం టోటల్ 30 డేస్కి మాత్రమే ఇస్తారండి ఇది. తర్వాత సెకండ్ ఇయర్లో 90 డేస్ వరకు ఇస్తారండి. టోటల్ 90 డేస్ వరకు ఇస్తారు. ఇందులో 45 డేస్ ఐసీయూకి ఇస్తారు, మిగతా 45 డేస్ నార్మల్ రూమ్కి ఇస్తారనమాట. టోటల్ 90 డేస్. ఇక్కడ 15 డేస్ ఐసీయూకి, 15 డేస్ నార్మల్ రూమ్కి ఇస్తారు. ఇక్కడ కూడా 30 డేస్ మించకూడదు, 90 డేస్ మించకూడదు.
ఇలాగ ఎన్నిసార్లు ఇస్తారండి? టోటల్ లైఫ్ టైం డేస్ 720 డేస్ ఇస్తారు. అంటే మొత్తం లైఫ్ టైంలో ఈ పాలసీ తీసుకున్న లైఫ్ టైంలో 720 డేస్ ఇస్తారు. ఐసీయూలో 360 డేస్ ఇస్తారు. అంటే 360 రోజులు ఐసీయూలో ఉండడానికి ఇస్తారు. మామూలు రూమ్కేమో 360 రోజులకి ఇస్తారు. మొత్తానికి మనకి 720 రోజులకి ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్? హెచ్సిబి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ 1000 అంటే సమ్మిస్డ్ 1 ల్యాక్, 2000 అంటే 2 ల్యాక్, 3000 అంటే 3 ల్యాక్స్, 4000 అంటే 4 ల్యాక్స్. అలాగే ఐసీయూలో ఉంటే మాత్రం ఇదేం చేస్తారు, డబల్ చేస్తారనమాట. 1000 2000, 2000 3000, 3000 6000, 4000 8000. ఇది డబుల్ అమౌంట్ అవుతుంది డైలీ పర్ డే. ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో 30 డేస్కి ఇస్తారండి ఇలాగా. అందులో 15 డేస్ ఐసీయూ అనమాట. 30 డేస్ టోటల్, అందులో 15 డేస్ ఐసీయూలో ఉన్నదానికి డబుల్ అమౌంట్ ఇస్తారనమాట. అలాగే సెకండ్ ఇయర్ నుంచి 90 డేస్ అండి. 90 డేస్లో 45 డేస్ ఐసీయూకి ఇస్తారనమాట. అంటే ఒక ఫ్యామిలీకి తీసుకున్నారనుకోండి, ఒక భార్య, వైఫ్ అండ్ హస్బెండ్, 2 చిల్డ్రన్ ఉన్నప్పుడు అందరికీ వర్తిస్తుంది అనమాట. నలుగురికి ఈ రూల్స్ అన్నీ వర్తిస్తాయి. ఒకళ్ళకే వస్తే మిగతా వాళ్ళకి ఇవ్వమని కాదండి, మొత్తం అందరికీ వర్తిస్తాయి అన్నమాట. తర్వాత ఎంఎస్పి అంటే మేజర్ సర్జికల్ బెనిఫిట్. ఇది 140 డిసీజెస్కి సంబంధించి 140 వ్యాధులకి ఇది వర్తిస్తుంది. ఇందులో ఉన్న 140 వ్యాధుల్ని మనం మేజర్ సర్జికల్ బెనిఫిట్ అంటారు. ఈ మేజర్ సర్జికల్ బెనిఫిట్లో హెచ్సిబి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ 1000, 1 ల్యాక్ అయితే 1000, 2 ల్యాక్, 3 ల్యాక్ ఇది మామూలుగా ఇస్తారండి. అయితే కేటగిరీ 1 వచ్చినటువంటి ఆపరేషన్స్కి 100% సమ్మిస్డ్ ఇచ్చేస్తారు. అంటే 4000 హెచ్సిబి తీసుకున్నాడు అనుకోండి, 4000 హెచ్సిబి మేజర్ ఆపరేషన్ అయిందనుకోండి, కేటగిరీ 1లో ఉన్నటువంటి మేజర్ ఆపరేషను, బైపాస్ సర్జరీ అలాంటివి. ఇలా జరిగినప్పుడు అతనికి ఏం చేస్తారంటే 4 ల్యాక్స్ ఇచ్చేస్తారండి. అతను పెట్టిన ఖర్చుతో సంబంధం లేదు, 4 ల్యాక్స్ ఇచ్చేస్తారు. అలా కేటగిరీ 2లో ఉన్నటువంటి డిసీజెస్ అయితే 60% ఇస్తారు. అంటే 4 ల్యాక్స్ హెచ్సిబి 4000 అయితే సమ్మిస్డ్ 4 ల్యాక్స్ అయింది. 4 ల్యాక్స్లో 60% అంటే 2,40,000 ఇస్తారనమాట అండి. అలాగే 4,40,000 హెచ్సిబి తీసుకున్నటువంటి, అదే 4 ల్యాక్స్ సమ్మిస్డ్ ఉన్నటువంటి వ్యక్తి కేటగిరీ 3 పాలసీ తీసుకున్నాడు అనుకోండి, అతనికి 1,60,000 ఇస్తారనమాట. కేటగిరీ 4లో ఉన్నటువంటి డిసీజెస్కి మేజర్ ఆపరేషన్ చేయించుకున్నట్లయితే 20% 80,000 వరకు ఇస్తారనమాట అండి. ఫర్ 8 డిఫరెంట్ సర్జరీస్ ఇన్ లైఫ్ టైం. మొత్తం లైఫ్ టైంలో ఇలాంటి 8 ఆపరేషన్ల వరకు, అంటే ఇక్కడ ఈ 140 డిసీజెస్లో ఉన్నటువంటి ఆపరేషన్స్ 8 డిఫరెంట్ సర్జరీస్ వరకు మనకి ఈ లైఫ్ టైంలో ఇస్తారనమాట అండి. ఇది ఎంఎస్పి అంటే మేజర్ సర్జికల్ బెనిఫిట్. కేటగిరీ 1లో అయితే 100% ఇస్తారు, కేటగిరీ 2 అయితే 60%, కేటగిరీ 3 అయితే 40%, కేటగిరీ 4 అయితే 20% సమ్మిస్డ్ ఇస్తారు. ఫర్ 8 డిఫరెంట్ సర్జరీస్ ఇన్ లైఫ్ టైం. ఇలాంటివి 8 సర్జరీస్ వరకు లైఫ్ టైంలో టోటల్ 8 సర్జరీస్కి ఇస్తారనమాట. తర్వాత చూసినట్లయితే డిసిపిడి, డే కేర్ ప్రొసీజర్ బెనిఫిట్. అంటే ఇవి 140 డిసీజెస్ అనమాట. డే కేర్ ప్రొసీజర్ బెనిఫిట్ అంటే ఒకే రోజులో ఉండి మనం ఆపరేషన్ ఏదైనా వ్యాధి చేయించుకుని వచ్చేయచ్చు అనమాట అండి. హెచ్సిబి ఇంటూ 5 టైమ్స్. హెచ్సిబి అంటే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ 1000 అయితే 5000 ఇస్తారు, 2000 అయితే 10,000 ఇస్తారు, 3000 అయితే 15,000 ఇస్తారు, 4000 అయితే 20,000 ఇస్తారు. ఇయర్లీ 3 టైమ్స్, టోటల్ లైఫ్ టైం 24. ఇయర్లీ ఎలాంటి డే కేర్ ప్రొసీజర్ బెనిఫిట్ అంటే ఒకరోజే 140 డిసీజెస్ అనమాట. అంటే ఒక రోజులోనే మనం చేయించుకున్న ఆసుపత్రిలో ఎవరికి వచ్చేయచ్చు. దానికి ఇయర్లీ 3 టైమ్స్ ఇస్తారండి. టోటల్ 24 టైమ్స్, 24 వరకు ఈ డిసీజెస్కి. అంటే ఈరోజు జాయిన్ అయ్యి సాయంత్రం డిశ్చార్జ్ అయిపోతాం. ఇలాంటి వాటికి మనకి 24 టైమ్స్, లైఫ్ టైం 24 సర్జరీస్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత క్యూసిబి, క్విక్ క్యాష్ బెనిఫిట్ ఫర్ కేటగిరీ 1 and 2. మనకి ఇందులో చూసుకున్నాం చూడండి, మనం 2లో చూసినట్లయితే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 ఉన్నాయి కదా. 1, 2 మేజర్ ఆపరేషన్స్ కన్నట్లయితే ఏం చేస్తారంటే 50% ఆఫ్ క్యాష్ ప్రీపెయిడ్ బిఫోర్ ట్రీట్మెంట్ జరగకముందే 50% క్యాష్ బెనిఫిట్. 4 లక్షల్లో మనకి ఇందాక మనం హెచ్సిబి 4000 అనుకోండి, సమ్మిస్డ్ 4 ల్యాక్స్. అతను ఏదైనా కేటగిరీ 1లో ఉన్నటువంటి, కేటగిరీ 2లో ఉన్నటువంటి ఫర్ 1 and 2, 2లో ఉన్న 1లో ఉన్నటువంటి ఆపరేషన్, మేజర్ సర్జికల్ ఆపరేషన్ ఏమైనా సర్జరీ ఏమైనా చేయించుకున్నట్లయితే అతనికి 2 ల్యాక్స్ వెంటనే
బిఫోర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది క్విక్ క్యాష్ బెనిఫిట్ ఫర్ కేటగిరీ 1 అండ్ 2 ఓన్లీ. కేటగిరీ 1, కేటగిరీ 2 ఇందాక చెప్పుకున్నాం మనం అవును, అదనమాట. మీరు వెనక్కి వెళ్ళచ్చు. ఓఎస్బి అదర్ సర్జికల్ బెనిఫిట్ ఎస్సీబీ ఇంటూ 2 టైమ్స్. అదర్ సర్జికల్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయి అంటే మనం 1, 2, 3 క్విక్ క్యాష్ డే కేర్ ప్రొసీజర్ బెనిఫిట్, అలాగే మేజర్ సర్జికల్ బెనిఫిట్ కాకుండా మిగతా వాటిలో ఉన్నటువంటి ఆపరేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే, సర్జికల్స్ ఏమైనా ఉన్నట్లయితే, సర్జికల్ బెనిఫిట్ సర్జరీస్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి అదర్ సర్జికల్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎస్సీబీకి 2 టైమ్స్ ఇస్తారు. పెర్ డే 1000 ఇంటూ 2 2000, 2000 ఇంటూ 2 4000. ఎస్సీబీ 3000 అయితే 6000 ఇస్తారు, ఎస్సీబీ 4000 అయితే 8000 ఇస్తారు. ఇలాగ ఇయర్లో 15 టైమ్స్ ఇస్తారండి. ఫస్ట్ ఇయర్లో 15 టైమ్స్, సెకండ్ ఇయర్లో 45 టైమ్స్, టోటల్ లైఫ్ టైము 360 బెనిఫిట్, అదర్ సర్జికల్ బెనిఫిట్ 360 టైమ్స్ లైఫ్ టైంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత చూసినట్లయితే అంబులెన్స్ అలవెన్స్ 1000 రూపీస్ ఇస్తారు. 1 per year, ఇయర్కి ఒకసారి ఇస్తారండి. ఇలాగా లైఫ్ టైంలో 8 టైమ్స్ ఇస్తారు. మొత్తం ఒక పాలసీ హోల్డర్ లైఫ్ టైంలో 8 సార్లు ఇవ్వడం జరుగుతుంది. అంబులెన్స్ అలవెన్స్ 1000 అనమాట. ఇది అంబులెన్స్ అలవెన్స్. తర్వాత ప్రీమియం వేవింగ్ బెనిఫిట్ ఇఫ్ కేటగిరీ 1, 2, 3, 4 అంటే మనం చెప్పుకున్నటువంటి 1, 2, 3, 4 1లో అయితే 100%, 2లో అయితే 60% ఉన్నాయి కదండి. మేజర్ సర్జికల్ బెనిఫిట్ ఉంది కదా, ఆ మేజర్ సర్జికల్ బెనిఫిట్లో ఉన్నటువంటి 1, 2, 3, 4 కేటగిరీలో ఎవరైనా కనుక సర్జరీ చేయించుకున్నట్లయితే హీ డస్ నాట్ పే ఎనీ ప్రీమియం ఆఫ్టర్ ఇయర్ ఆఫ్ మేజర్ సర్జరీ. సర్జరీ జరిగినటువంటి తర్వాత సంవత్సరం ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే పాలసీ ఫోర్స్లో ఉంటుంది. ఇది ప్రీమియం వేవింగ్ బెనిఫిట్, ఎక్సలెంట్ బెనిఫిట్ అనమాట అండి. ఇది మాత్రం ఎల్ఐసి ఏ సంస్థకి ఈ బెనిఫిట్ లేదు. తర్వాత వితౌట్ క్లైమ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ క్లైమ్ ది సమ్ అష్యూర్డ్ ఇంక్రీజ్డ్ బై 5 ఇట్ ఈజ్ అప్ టు 50%. అంటే పాలసీదారుడు మనం అనుకున్నట్లు 4000 హెచ్సిబి తీసుకున్నాడండి. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ 4000 తీసుకున్నాడు, 4 lakhs సమ్ అష్యూర్డ్. ఫస్ట్ ఇయర్ ఎంత అవుతుందంటే 5% ఇంక్రీజ్ అవుతుంది, అంటే 4,20,000 అవుతుంది. అలాగా 50% వరకు ఇంక్రీజ్ అవుతుంది, అంటే 10 years వరకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 10 years వచ్చేటప్పటికి ఇతను పాలసీ వాల్యూ ఎంత అవుతుందండి, 6 lakhs అవుతుంది అనమాట అండి. అలాగే 1 lakh అయితే 1,50,000 అవుతుంది, 2 lakh అయితే 3 lakh అవుతుంది, 3 lakh అయితే 4,50,000. ఈ 10 years ఏం క్లెయిము చేయకుండా, అతనికి ఏ రోగము రాకుండా ఉన్నట్లయితే, ఏ విధమైనటువంటి క్లెయిము చేయకపోయినట్లయితే అతనికి 5% చొప్పున ఈ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట అండి సమ్ అష్యూర్డ్. అలాగా 1 lakh వాళ్ళకేమో ఎస్సీబీ 1000 అయితే 1 lakh సమ్ అష్యూర్డ్కి 1,50,000 అవుతుంది. ఎస్సీబీ 2000 అయితే 2 lakh వాళ్ళకి 3 lakhs అవుతుంది. ఎస్సీబీ 3 lakhs అయితే 3000 అయితే 3 lakhs సమ్ అష్యూర్డ్ వాళ్ళకి 4,50,000 వరకు పెరుగుతుంది. ఎస్సీబీ 4000 అయితే సమ్ అష్యూర్డ్ 4 lakhs కాబట్టి 6 lakhs వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఏ విధమైనటువంటి క్లెయిము చేయకుండా ఉన్నట్లయితే 10 సంవత్సరాల్లో ఈ విధంగా పెరుగుతుందన్నమాట అండి. ఇది ఎక్సలెంట్ బెనిఫిట్. అయితే ప్రీమియం మాత్రం ఫస్ట్ ఇయర్ ఎంతైతే కడుతున్నారో చివరి వరకు అంతే ఉంటుందండి. ప్రీమియం ఏమాత్రం మారదనమాట. లాస్ట్ పాయింట్లు చూసినట్లయితే వెయిటింగ్ పీరియడ్ ది పాలసీ ఫోర్స్డ్ ఆఫ్టర్ 90 days. పాలసీ కట్టిన 90 రోజుల తర్వాత ఈ పాలసీ ఫోర్స్లోకి వస్తుంది అనమాట. అక్కడి నుంచి ఏ విధమైనటువంటి వ్యాధులు అవి వచ్చినా మనకి క్యాష్ వీళ్ళు ఎల్ఐసి రీఎంబర్స్ చేస్తున్నారు అనమాట. ముందు ఇవ్వదంటే తర్వాత ఇస్తుంది. ఓన్లీ మేజర్ 1 and 2 కేటగిరీస్ మాత్రం 50% ఆఫ్ అమౌంట్ ముందు ఇవ్వడం జరుగుతుంది బిఫోర్ ట్రీట్మెంట్. మిగతా వాటి అన్నిటికీ తర్వాతే చెల్లించడం జరుగుతుంది అనమాట. 90 రోజుల తర్వాత ఏదైనా కనుక వచ్చినట్లయితే దాని ట్రీట్మెంట్ ఖర్చు ఎల్ఐసి వాళ్ళు మనకి ఇస్తారనమాట. ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ ఇమీడియట్లీ ఎఫెక్టెడ్ ది పాలసీ. ఏదైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే ఈ 90 రోజులు లెక్కలోకి తీసుకోమండి. ఈవేళ పాలసీ కట్టిన తర్వాత రేపే ఏ యాక్సిడెంట్ జరిగి కాలు చేయి విరిగిపోయింది అనుకోండి, హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, ఇవన్నీ కూడా మనకి అప్లై అయిపోతాయి అన్నమాట. ఇది వెంటనే యాక్సిడెంట్లకు అయితే వెంటనే అప్లై అవుతుంది. ఇది ఫోర్స్లోకి వచ్చేస్తుంది పాలసీ. యాక్సిడెంట్ అయిందంటే ఫోర్స్లోకి వచ్చేస్తుంది అనమాట అండి. కారులో యాక్సిడెంట్ అయినప్పుడు బుడగలు ఎలాగా తెరుచుకుంటాయి బెలూన్స్, అదేవిధంగా ఈ పాలసీ దెబ్బ తగిలిన వెంటనే ఫోర్స్లోకి వచ్చేస్తుంది. అప్పుడు 90 days వర్తిస్తుంది అనమాట అండి. లాస్ట్ పాయింట్ చూసినట్లయితే ఏజ్ ఫర్ ఎంట్రీ 90 days to 65 years. ఈ పాలసీలో జాయిన్ అవ్వడానికి మినిమం 90 days ఉండాలండి, మ్యాక్సిమం 65 years ఉండాలన్నమాట. 90 రోజుల నుంచి 60 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా కానీ ఈ పాలసీ తీసుకోవచ్చు.
రిస్క్ కవర్ మాత్రం 85 ఇయర్స్ వరకు ఉంటుందండి. 85 ఇయర్స్ వరకు మాత్రమే రిస్క్ కవరేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా ఈ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసి మంచి హెల్త్ పాలసీలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.